रामचंद्र कृपाल भज मन हरण भय दारुणं नवकंज लोचन कंज मुखकर कंज पद कंजारुणं कंदर्प अगणित अमित छविनभ धीरधीरद सुंदरं पटपीतमानहोतडित रुचि सुचि नौमि जनक सुधावरं सिया राम सिया राम सीताराम सीताराम दीनबंधु दिनेश दानव दैत्यवंश निकंदनम् वदति तुलसी दास संकर शेष मुनि मन रंजनम मुरली कुंज निवास गुरु कामाधिकरण रंजनम मनु चाहियाचु मिलहि सोबर सहज सुंदर शांति शांति क्षमा शांति देवी ओम शांति 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 ओम शांति शांति शांति। बोलिए रामचंद्र भगवान की जय। कर्पूरी गौरम करुणावतारं संसार सारं च भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। ज्ञानहारती ज्ञानज्योతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో
నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ వారు ఒక మాట చెప్తారు. 2 యుగాల్లో అవతరించినటువంటి దైవము చెప్పినటువంటి మాట ఏమిటంటే, సాధు సత్పురుషులు మాకంటే ఉత్తములు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే సాధు సత్పురుషుల యొక్క మనసు ఎప్పుడూ కూడా భగవంతుని పైనే ఉంటుంది. ఎక్కడైతే భగవంతుని పట్ల చిత్తశుద్ధితో భక్తితో భగవంతుని యొక్క ఆరాధన జరుగుతుందో అక్కడికి శ్రీరామకృష్ణులు వారి ప్రతినిధులుగా సాధు సత్పురుషులను పంపిస్తారు. ఈరోజు మన వరాల సాయి మందిరంలో ఉన్నటువంటి ఈ సాధు సంతులు మాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఎప్పుడూ కూడా వారితో మాట్లాడినటువంటి సందర్భమే లేదు. శ్రీరామనవమి సందర్భంగా సాయి గురుకులంలో నేను సోమవారం నుండి రాముడి యొక్క వైభవాన్ని చెప్తూ ఉన్నాను. అంటే రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు, అదేవిధంగా కలియుగంలో అవతరించినటువంటి శ్రీ సాయిబాబా తత్వంలో ఉన్నటువంటి రామతత్వం ఏ విధంగా మిళితమై ఉన్నటువంటి విషయాలు ఆరంభించిన తర్వాత రామతత్వం ఎంత అద్భుతంగా ఆవిష్కృతమైందంటే, నిజంగా శ్రీరామచంద్రమూర్తికి బాబాకు ఎంత అవినాభావ సంబంధం ఉంది. అంతేకాదు ఎప్పుడూ బాబా ధ్యాసలో ఉండేటువంటి నాలాంటి వాడికి శ్రీరామచంద్రమూర్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు హృదయం ఉప్పొంగిపోతుంది కదా. చాలామంది ఈ 2-3 రోజులుగా అడుగుతూ ఉన్నారు, సార్ అసలు ఇంత అద్భుతంగా ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పి. నాకు కలిగినటువంటి అనుభవం ఏంటంటే, రామకథకు సంబంధించి నేను ఒకటే చెప్పా, హనుమంతుడు పూనితే గనుక రాముడి కథ అద్భుతంగా చెప్పవచ్చు. రామకథ చెప్పాలంటే హనుమంతుడి యొక్క అనుగ్రహం కావాలి. హనుమంతుడు ఎప్పుడూ కూడా రామభక్తిలో మునిగి ఉంటాడు, ఎప్పుడూ రామనామాన్ని జపిస్తూనే ఉంటాడు. కాబట్టి హనుమంతుడి యొక్క అనుగ్రహం లభిస్తే తప్ప రాముడి గురించి మనం మాట్లాడలేము. అలా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మంగళవారం రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాదాపు ఎప్పుడో 9 సంవత్సరాల క్రితము నాగ్పూర్లో ఉన్నటువంటి నరేంద్ర నసీకర్ అని చెప్పి వారు అద్భుతంగా సాయి కథ చెప్తారు. మనకు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మన సాయి టీవీలో కూడా ఒక సచ్చరిత ఉత్సవం అప్పుడు చెప్పారు. ఆయన ఒకసారి ఫోన్ చేసి అయోధ్యలో ఉన్నటువంటి శ్రీమంత్ శ్రీ నిత్య గోపాల్ దాస్ మహారాజ్ వీరు అయోధ్య ట్రస్ట్కు చైర్మన్. వారి శిష్యులైనటువంటి మహారాజ్ గౌతమ్ దూబే, అదేవిధంగా గురుమాత అయినటువంటి వైష్ణవీరాజ్ గురుమాత హైదరాబాద్ వస్తున్నారు. వారు అనేక తీర్థయాత్రలు తిరుగుతున్నారు. హైదరాబాద్లో వాళ్ళు సంసార చేసేటువంటి గృహాల్లో వారు ఉండలేరు, ఎందుకంటే వారు సంతు కాబట్టి మన మందిరంలో ఏమైనా ఉండడానికి అవకాశం ఉంటుందా అని అడిగారు. అడగగానే మరొక మారు మాట మాట్లాడకుండా, ఎందుకుండదు, సాధు సత్పురుషులను సేవించుకునేటువంటి భాగ్యం దొరకడం మా అదృష్టం అని చెప్పారు. నిన్న రాత్రి దాదాపు 10:15 వారు ఇక్కడికి వచ్చారు. రాత్రంతా కూడా నా మనస్సుకు అనిపించింది ఏంటంటే, శ్రీరామచంద్రమూర్తి ఏదో ఒక రూపంలో తన కథ జరుగుతున్నటువంటి దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. నేను భావించింది ఏంటంటే, సాక్షాత్తు సీతారామచంద్రుల వారే వీరి రూపంలో అయోధ్య నుంచి వచ్చారేమో అనిపించింది. ఇంకొక అనుభవం ఏంటంటే,
నవమి రోజు వచ్చారు. మళ్ళీ నవమి ఇంకో 15 రోజుల తర్వాత శ్రీరామనవమి రాబోతుంది. రాత్రంతా కూడా ఇదే ఆలోచన, రకరకాలుగా అన్వేషించుకుంటూ ఉన్నాను. రామనవమికి ముందు వచ్చినటువంటి నవమి, చైత్రమాసం అంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలో అద్భుతమైనటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే పాత ఆకులు రాలి కొత్త వసంతం చిగురిస్తుందో వసంత ఋతువులో, చైత్రమాసంలో కూడా మన మనసులో ఉన్నటువంటి అన్నీ కూడా పూర్తిగా రాలిపోయి, పాతవన్నీ రాలిపోయి ఒక కొత్త చిగుళ్లను భగవంతుడు పూయిస్తాడు. అట్లా రాముడు మనం చేస్తున్నటువంటి సేవకు, శ్రీరామనవమికి మనం చేస్తున్నటువంటి సేవకు రాముడు గురించి బాబా తత్వాన్ని మిళితం చేస్తూ చెప్పుతున్నటువంటి సాయి గురుకులానికి మెచ్చి సాక్షాత్తు అయోధ్య నుంచి, వీరు అయోధ్యలో వీరి వద్ద నృత్యగోపాల్ మహారాజ్ వద్ద వారు శిష్యరికం చేయడంగా మాత్రమే కాదు, వీరు ఎప్పుడూ కూడా వారి నివాసము బృందావనంలో ఉంటుంది. బృందావనము, అయోధ్య, ఈ 2 చోట్ల వీరిద్దరూ కూడా వానప్రస్థాశ్రమంలో ఈ ఇద్దరు సాధు సత్పురుష దంపతులు అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు ఎంత సంతోషాన్ని వ్యక్తం చేశారంటే, అసలు ఇంత మంచి ప్రదేశానికి, ఇంత ప్రశాంతంగా ఉండేటువంటి చోటుకు రావడం అనేటువంటిది మా అదృష్టము అని అంటారు. నిజంగా ఇది మనకు దక్కినటువంటి అదృష్టం. రాముడి యొక్క లీల ఎలా ఉంటుందంటే, ఒకసారి స్వామి వివేకానంద ఇలాగే యాత్ర చేస్తూ ఉంటారు. ఒక రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. 2 రోజులుగా ఆహారము లేదు, అదేవిధంగా కనీసం మంచినీళ్ళు కూడా దొరకట్లేదు. ఆ బోగిలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక ధనవంతుడైనటువంటి పెద్ద మనిషి ఎక్కుతాడు. చేతి నిండా పళ్ళ బుట్టలు, తినుపండారాలు అన్నీ ఉంటాయి. ఎదురుగానే స్వామి ఉంటాడు. కానీ ఆ పెద్ద మనిషి మాత్రం 10 నిమిషాలకోసారి బుట్టలోంచి డబ్బా తీయడం, జంతికలు తినడం, పండ్లు తినడం, స్వీట్లు తినడం చేస్తున్నాడు. కనీసం స్వామి వివేకానందకు ఒక్క పండు కూడా ఆఫర్ చేయట్లేదు. అంతేకాదు, స్వామి వివేకానంద కాషాయాన్ని ధరించి ఉన్నాడు కదా, దానికి ఆ పెద్ద మనిషి స్వామి దగ్గరికి వెళ్ళి ఉపన్యాసం ఇస్తాడు. ఏంటంటే, లేనితనం అనేటువంటిది ఎంత దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి, లేనితనంలో బ్రతికేటువంటి వాళ్ళు చాలా దుర్భరంగా ఉంటుంది వారి జీవితం అని చెప్పి ఉల్టా ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు. సరే, మధ్యలో ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ రైల్వే స్టేషన్లో రైలు బండి ఒక అరగంట ఆగుతుందని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తాడు. స్వామి ఆ రైలు పెట్టెలోంచి దిగి పక్కనే బెంచీలు ఉంటాయిగా స్టేషన్లో, ఒక నీడలు ఉన్నటువంటి బెంచీలో కూర్చుందామని పోతే అప్పటికే జనమంతా కూడా అక్కడ నిండిపోయి ఉంటారు. సరే అని చెప్పి స్వామి ప్లాట్ఫామ్ పక్కన ఒక చిన్న రాయి ఉంటే ఎండలో ఆ రాయి పైన కూర్చొని ఉంటాడు. ఈ పెద్ద మనిషి దుకాణాన్ని ఓపెన్ చేస్తాడు. స్వామి పక్కనే వచ్చి కూర్చొని తను తెచ్చుకున్నటువంటి పులిహోర, బిర్యానీ, రొట్టెలు, పప్పు అన్నీ ఓపెన్ చేసుకొని స్వామి చూస్తుండగా కుటుంబం అంతా తింటూ ఉంటుంది. కనీసం ఒక్క రొట్టె ముక్కను కూడా ఆఫర్ చేయరు. ఇంతలో ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తి స్వామి వద్దకు వచ్చి వెతుక్కుంటూ వచ్చి, స్వామి స్వామి మీకోసం వేడి వేడి పదార్థాలు తెచ్చాను, త్వరగా తినండి అని అంటాడు. స్వామి అటు ఇటు చూసి, అయ్యా మీరు నా కోసం తెలియదు, ఎందుకంటే నాకు తెచ్చేటువంటి వాడు ఎవ్వడూ లేడు. లేదు స్వామి, నేను మిఠాయి వ్యాపారిని, మధ్యాహ్నము ఇంటికి వెళ్ళి పడుకున్నాను. పడుకుంటే శ్రీరామచంద్రమూర్తి స్వప్నంలోకి వచ్చి, నా బిడ్డ ఒకడు రైల్లో ప్రయాణం చేస్తున్నాడు, 2 రోజులుగా కనీసం మంచినీళ్ళు కూడా లేవు వాడికి, వెళ్ళి నువ్వు ఆహారాన్ని ఇవ్వు అన్నాడు. సరే, మధ్యలో మేల్కొచ్చింది స్వప్నమే కదా అని చెప్పి నేను మళ్ళీ పడుకున్నాను. ఏంటి ఇంకా పడుకున్నావేంటి, నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదా, నువ్వు వెళ్ళి స్వామి వివేకానందకు ఇవ్వు, ఈ రూపంలో ఉంటాడు అని చెప్పి నీ రూపాన్ని కూడా నాకు ప్రదర్శించారు, కాబట్టి సాక్షాత్తు మీకే ఈ భోజనం అని చెప్పి భోజనం పెడతాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ధనవంతుడు గమనిస్తూ ఉంటాడు, అరే ఎట్లా ఈ వ్యక్తికి ఇక్కడ ఆహారం సమకూరిందని చెప్పి ఆ వ్యక్తి చెప్పేదంతా కూడా తింటాడు. అప్పుడు స్వామి వివేకానంద తనకు కావలసినటువంటి ఆహారాన్ని తిని, అయ్యా నేను మీకు ఎప్పటికీ కూడా కృతజ్ఞుణ్ణి ఉంటాను, మీరు నాకు భోజనం పెట్టారంటే ఇది నేను పెట్టినటువంటి భోజనం కాదు, ఇది శ్రీరామచంద్రమూర్తి ఏర్పాటు చేసినటువంటి భోజనము. అదేవిధంగా మీరు కృతజ్ఞత తెలియజేయాల్సి వస్తే మీరు శ్రీరామచంద్రమూర్తికి కృతజ్ఞత తెలియజేయండి కానీ నాకు కాదు అని అంటాడు.
కాబట్టి శ్రీరామచంద్రమూర్తి భక్తుల పట్ల ఎంత దయ కలిగి ఉంటారు. తన నామాన్ని ఎప్పుడూ కూడా జిహ్వ పైన ఉంచుకునేటువంటి వారంటే శ్రీరామచంద్రమూర్తికి అంత ప్రేమ. ఆ విధంగా మనకు సచ్చరితలు కూడా హేమాడ్ పంత్ చెప్తారు కదా, సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి అన్న వస్త్రాలకు లోటు ఉండదు అని చెప్పి. ఇక్కడ మనం ఏమైతే చేస్తామో మనకు అదే మళ్ళీ తిరిగి ప్రాప్తిస్తుంది. కర్మ చూడండి, మనం ఏ అకర్మ అయితే చేస్తామో, ఎవరినైతే ఇబ్బంది పెడతామో మనల్ని కూడా ఇతరులు ఇబ్బంది పెట్టేలాగా చేస్తుంది. అదేవిధంగా ఇతరులకు మనం మంచి చేస్తే మళ్ళీ మనకు సత్కర్మ మనకు మంచిని చేస్తుంది. నా అనుభవాన్ని చెప్తాను వినండి. 1998వ సంవత్సరంలో నేను జర్నలిజంలో కొత్తగా ట్రైనీగా జాయిన్ అయినప్పుడు నేను ఇక్కడ లోకల్ కేబుల్ ఆఫీస్లో నా ఇంటర్న్షిప్ చేస్తున్నాను. సరిగ్గా వాళ్ళు 2000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అప్పుడు నాకు. సీనియర్స్ అందరూ కూడా అసైన్మెంట్స్కు పొద్దున్నే రావడానికి చాలా ఇబ్బంది. అందుకని జూనియర్స్కు మార్నింగ్ అసైన్మెంట్స్ వేసేవాళ్ళు. మా న్యూస్ రైటరు ఊరికే ఎక్కువ మార్నింగ్ టైం అసైన్మెంట్స్ నాకు వేసేవాడు. వేస్తే నేను ఒకరోజు అడిగాను, సార్ ఇక్కడ నాకు ఇచ్చే స్టైఫండ్ 2000 రూపాయలు సార్, నా బండి పెట్రోల్కే సరిపోతుంది, నేను ఇంట్లో టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం భోజనం చేయకుండా ఇక్కడికి వస్తే ఎక్కడ తింటారు సార్, ఎవడు పెడతారు సార్ అని అన్నాడు. అంటే భోజనం కోసమే అయితే నువ్వు అస్సలు ఆలోచించకు, నువ్వు వృత్తిపరంగా ఎదగాలనుకుంటే ఇది నీకు అడ్డంకైతే అప్పుడు ఆలోచించు, భోజనం గురించి నువ్వు ఆలోచించకు అన్నాడు. సార్ భోజనం గురించి ఆలోచించకపోతే ఎక్కడ తినాలి సార్ అన్నా. నీకెందుకయ్యా, పక్కనే నా ఫ్లాటు, నేను కూడా ఎక్కడో తిరుపతిలో చేసినాను, ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను, ఒక్కనే ఉంటున్నాను, నాకు వండుకునే దాంట్లో ఇంకో గ్లాస్ పోస్తాను, రోజు మధ్యాహ్నం వచ్చి తినేసి పొద్దున కూడా టిఫిన్ వచ్చేసరికి రెడీ చేస్తాను అని అన్నాడు. అట్లా దాదాపు అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో 99లో 4 నెలల పాటు ఆయన నాకు భోజనం పెట్టాడు. అది కూడా ఒక రోజు ఉన్నటువంటి కూర ఇంకో రోజు ఉండకపోయేటువంటి వాడు. అది నా మనస్సులో బాగా నాటుకుపోయి ఏదైతే మనం ఒకరి దగ్గర స్వీకరించామో అటువంటి సేవే మనకు చేయాల్సి వస్తే మనం చేయాలి. నేను ఈనాడులో పనిచేస్తున్నప్పుడు, ఈటీవీలో పనిచేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరికి ట్రైనీగా వచ్చింది, తిరుపతి అమ్మాయి. లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. 2 భార్యాభర్తలు మాత్రమే ఉండేవాళ్ళు, ఎవరి సపోర్ట్ లేదు, తల్లిదండ్రుల సపోర్ట్. ఆమె నా దగ్గర జాయిన్ అయిన తర్వాత కరెక్ట్ 2 నెలలకు కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్. కొన్ని రోజులు చూశాను లంచ్ బాక్స్లో ఏదో ఒక కూర వండుకొని, చప్పటిది ఏదో వండుకొని సరిగ్గా తినలేక వండుకోరాక కొంచెం తినేసి మిగతా అదంతా పడేస్తుండేది. నేను ఒకరోజు చెప్పాను, హసీన్ రేపటి నుంచి నువ్వు కేవలం అన్నం మాత్రం తెచ్చుకో, కూర నేను తెచ్చి పెడతాను ఇంటి దగ్గర నుంచి అని చెప్పి ఆ అమ్మాయి డెలివరీకి ఇంకొక 1 వారం రోజులు ఉందన్నంగా కూడా ఆఫీస్కి వచ్చింది. దాదాపు 8 నెలల పాటు అమ్మాయికి కావలసినటువంటి కూరలు రకరకాలైన, ఎందుకంటే ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేడు, అవన్నీ పెట్టాడు. అమ్మాయి డెలివరీ హాస్పిటల్లో ఉంటే డెలివరీ అయినటువంటి 2 రోజు హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్తే పండంటి మగబిడ్డను అన్నది, ఆ మగబిడ్డను నా చేతికిచ్చి, అన్నా వీడు నువ్వు పెట్టినటువంటి తిండికి రూపమన్నా, నువ్వు తిండి పెట్టకపోతే నా కొడుకు 3 కిలోల 200 గ్రాములు పుట్టేవాడు కాదు, ఎలకపిల్ల పుట్టేవాడు, కేవలం నువ్వు పెట్టినటువంటి తిండి వల్ల ఈరోజు నేను బలవంతమైనటువంటి కొడుకును నేను కనగలిగినాను అని. అంటే మనం ఒక దగ్గర ఎక్కడైనా మేలు పొందామంటే ఆ మేలును ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆ రుణాన్ని తీర్చుకోవడానికి, ఆ రుణం మనకు ఎవరు తిండి పెట్టారో వారికే తిండి పెడితే రుణం తీరినట్టు కాదు. ఎవరైతే ఆ సమయానికి అవసరం ఉందో వారికి మనం పెట్టగలిగితే ఖచ్చితంగా మనకు సత్కర్మ అనేటువంటిది మన ఖాతాలోకి వస్తుంది. కాబట్టి శ్రీరామనవమి ఈ మాసం చైత్రమాసంలో ఉంది. చైత్రమాసంలో శ్రీరామనవమి సందర్భంగా మన వరాల సాయి మందిరానికి సాక్షాత్తు అయోధ్య నుంచి నిజంగా నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషం. ఎందుకంటే రామ కథ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఉంటారంటారు. ఆంజనేయ స్వామి ఉండడమే కాదు, ఆంజనేయ స్వామి రామకథ చెప్పేటువంటి వాళ్లకు, రామకథ పట్ల, రామనామం పట్ల ప్రీతి కలిగినటువంటి వాళ్లకు రామదర్శనం చేయిస్తాడట. ఆ విధంగా ఈరోజు మనందరికీ చైత్రమాసంలో శ్రీరామనవమి కంటే ముందు అయోధ్య నుంచి ఈ సాధు సంతులు మన వద్దకు రావడం అనేటువంటిది నిజంగా మన అదృష్టం. क्योंकि हम लोग अयोध्या में रहते हैं, यह वृंदावनम
मथुरा जो आते हैं, कृष्ण जन्मभूमि है, वहाँ रहते हैं। भगवान ने अवसर दिया है कि हम लोग निष्काम कर्म करके इस पृथ्वी से आने जाने का जो चक्कर है, 84 लाख योनि का चक्कर है, उससे मुक्ति पाएंगे। क्योंकि जब आप पृथ्वी लोक पर आएंगे तो कुछ न कुछ आपको परेशानी है, दिक्कतें हैं, किसी से आपको प्रेम होगा, किसी से आप नफरत करेंगे, किसी से घृणा करेंगे, तो आप किसी न किसी बंधन से बंधते हैं। तो भगवान गीता में बड़ा अच्छा बोलते हैं, बताते हैं कि इस भवरूपी संसार जो है पृथ्वी का, इसको हम बंधन से कैसे मुक्त हों। उसके लिए सबसे पहले हमें गुरु की आवश्यकता होती है। तो मैं कह रहा था कि संसार से पार करने के लिए एक आपको चाहिए मास्टर, गुरु। तो हमारे सामने साक्षात साईं बाबा जी हैं। बीच बीच में साईं बाबा जैसे संत लोग आकर के हम लोग को रास्ता बताते हैं, दिखाते हैं कैसे हम संसार से पार दूर हो सकते हैं। तो हम लोगों को गुरु तत्व को जागृत करने के लिए सबसे पहले सरेंडर कि जो नव विद्या भक्ति होती है, जब आप नव विद्या भक्ति करेंगे तो निश्चित तौर पे आपके अंदर में शिष्यत्व, जो शिष्य का तत्व होता है वो निकलेगा और आपको इस संसार से निकलने का रास्ता भी मिलेगा। राम से बड़ा राम का नाम। राम से बड़ा कौन है? राम का नाम है। जब राम और रावण में युद्ध हुआ तो रावण बड़ा मायावी था, सब जानते हैं, बहुत ज्ञानी था, बड़ा मायावी था। तो रावण ने क्या किया, राम के जैसे जो बंदर थे ना, बानर, वैसे अपने राक्षसों को रूप दे दिया। अब राम के भी बंदर और रावण के भी बंदर। अब कोई समझ नहीं पा रहे हैं कि कौन सा राक्षस है कौन सा बंदर है। सब एक जैसे लग रहे हैं, सारे एक जैसे लग रहे हैं। तो लक्ष्मण जी ने कहा कि भैया ये तो बड़ी मुश्किल हो गई, सारे जहाँ देखो वहाँ देखो सारे के सारे बंदर ही बंदर दिख रहे हैं, हमारी सेना कौन सी, हमें ये समझ नहीं आ रही है। तो राम जी ने कहा कोई बात नहीं, अभी लो, इसका भी रास्ता है। तो जब कीर्तन करते हैं, भगवान करते हैं, तो क्या बोलते हैं? राम राम, सब राम बोलते क्या है? सियापति रामचंद्र की जय। तो ऐसे ही जब जयकारा लगाया तो जो राक्षस लोग थे उनके मुंह से आवाज़ नहीं निकली, लेकिन जो राम की सेना थी वो राम राम बोल रही थी बार बार, जय सिया राम, जय सीताराम। तो ऐसे करके जब हम कीर्तन करते हैं, भगवान के मंदिर आते हैं, तो हम लोगों को जरूर जयकारा लगाना चाहिए। जब हम अपने मुख से सेवा करते हैं, हाथ से सेवा करते हैं, तो हमारा तन पवित्र होता है। आत्मा की भूख क्या है? सत्संग, संतों के दर्शन, संतों की वाणी, ये आत्मा की भूख है। बोल कृष्ण कन्हैया लाल की, श्री वृंदावन धाम की, श्री राजा रामचंद्र सरकार की, श्री जानकी मैया की, राधा रानी सरकार की, सद्गुरु साईनाथ महाराज की। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजिर बिहारी। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। बोल राजा रामचंद्र भगवान की जय। जितनी हम मंदिर में सेवा करते हैं, किसी संत साधु की सेवा करते हैं, हमारे जीवन से उतने ही कष्ट समाप्त होते हैं। हमको कहीं जाना नहीं पड़ता किसी से पूछने। कष्ट समाप्त करने वाली शक्ति उस भगवान को हमारे पास आना पड़ता है। शास्त्र प्रमाण बात कर रही हूं। सबरी माता ने अपनी गुरु की सेवा की थी। लोग भगवान को ढूंढते ढूंढते जाते हैं, फिर भी नहीं पा पाते। लेकिन एक सबरी माता को, सबरी माँ ने अपने गुरु की इतनी सेवा की, इतनी विश्वास
विश्वास के साथ बैठी रही, गुरु छोड़ के चले गए। तब भी लोगों ने कितना दंड दिया, कितने उलाहने दिए, लेकिन फिर भी गुरु वाक्य पर विश्वास रखा। और एक दिन वही राम जी जिनको दुनिया खोज दिया, नंगे पांव चल करके उस सबरी की कुटिया में पहुंचे थे। मेरी कुटिया के भाग आज जाग जाएंगे, राम आएंगे। सोचने लगी राम आएंगे तो मैं क्या खिलाऊंगी, क्या मेरे यहाँ तो कुछ है ही नहीं। कभी हमने विचार किया कि हमारे घर संत आएंगे, हमारे घर कोई अतिथि आएगा, हमारा पड़ोसी आएगा जिसके घर में कुछ नहीं है, हमारे यहाँ कोई आ गया, उसके लिए हमने कोई थाली बनाई। गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः बोलते तो सब हो, पर इसका अर्थ क्या है, कैसे समझा जाएगा? गुधन रू जो आपके अंदर बैठे, गु माने अंधकार, रू माने प्रकाश, जो आपके बैठे अंधकार को, जो आपके बैठे अज्ञानता को, वो अपनी दृष्टि मात्र से, अपनी वाणी मात्र से, अपने किसी भी हाव भाव से आपको दृष्टिपात कर दे और आपके बैठे अज्ञानता को दूर कर दे, दैट इज गुरु। वृंदावन धाम न छोड़ूंगी अब मैं। मुझे अपनी वृंदावन की बहुत याद आई। मैंने कहा भी था, मेरी आंखें फूली हुई है, मैं 2 दिन से हूं, लेकिन हमारी भूख क्या है? भोजन नहीं, भजन चाहिए। भगवान का नाम लेने वाले, लेने के साथ साथ श्रोता चाहिए, और या कोई ऐसा स्थान चाहिए जहां भगवान का नाम की चर्चा चल रही हो। हमारे ठाकुर जी बहुत खुश होते हैं जहां पर भगवान के नाम की चर्चा चल रही हो। हमको 2 दिन से अच्छा नहीं लगा। ये बहुत अर्थ युग के साथ ये अर्थ वाली जगह है। अर्थ जान तो मनी माइंडेड। मैं मानती हूँ इस बात को कि धन सब कुछ नहीं है, धन भगवान नहीं है, पर भगवान का छोटा भाई है, ये तो मानती हूँ। तो छोटा भाई को तो छोटे की तरह रहना चाहिए, बड़े भगवान तो बड़ा भाई तुम्हारा भगवान है, तो भगवान को बड़ा रखना चाहिए। वृंदावन प्यारो वृंदावन, सद्गुरु तुम्हारे प्यार ने जीना सिखा दिया, सद्गुरु तुम्हारे प्यार ने जीना सिखा दिया, जीना सिखा दिया, जीना सिखा दिया, सतगुरु तुम्हारे प्यार ने जीना सिखा दिया। रहते हैं जलवे आपके नजरों में हर घड़ी, रहते हैं जलवे आपके नजरों में हर घड़ी, मस्ती का जाम आपने ऐसा पिला दिया, भूला हुआ था रास्ता, भटकी हुई थी मैं, किस्मत ने मुझको आपके, किस्मत ने मुझको आपके काबिल बना दिया, सद्गुरु तुम्हारे प्यार ने जीना सिखा दिया, सद्गुरु तुम्हारे प्यार ने जीना सिखा दिया, जीना सिखा दिया, हमको चलना सिखा दिया, सद्गुरु तुम्हारे प्यार ने जीना सिखा दिया, सद्गुरु तुम्हारे प्यार ने जीना सिखा दिया। तो आज सुबह जब यहाँ बैठी थी, आपने देखा था आसन वगैरह आपने लगाया, तो बस ऐसे भाव से कह रही थी, तो देखो मंदिर तो साईं बाबा का है, लेकिन मुझे आकर के वो किस रूप में दिखाई दिए?
छोटे से हनुमान जी के रूप में। सच कह रही हूँ, यही की बात है। इससे पहले मेरी इनसे बात भी नहीं हुई थी। यहाँ आई जरूर थी, शरीर पड़ा था यहाँ, पर मैं तो कहीं और थी। लेकिन हनुमान जी ने दर्शन दिया और हनुमान जी ने कहा कि मैया आप चिंता न करो, आपको भजन भी मिलेगा, आपको भोजन भी मिलेगा, आपको वृंदावन धाम भी यही महसूस होगा, आपको अयोध्या भी धाम महसूस होगा। और सच कहती हूँ हनुमान जी महाराज जी का धन्यवाद करती हूँ, मेरी हर इच्छाएं पूरी हो गई। लाने वाले कौन थे? वही थे। गुरु कृपा अंजन पायो मेरे भाई, पायो मेरे भाई, पायो मेरे भाई। गुरु कृपा अंजन, अंजन जानते हो? तो गुरु कृपा ऐसी हुई कि आपकी कृपा से को मेरी आंखों में काजल बना करके वो रख लिया, और जैसे ही काजल बना के लगाया, आंखों में जो गंदगी थी, जो अंधकार था, जो अज्ञानता थी, वो आंसू बन करके वो निकल गया। और अब आई एम प्योर सोल, और मेरी आंखें साफ हो गई हैं, और आपसे दीदार हो रहा है, आपका दर्शन हो रहा है। जो मैं समझ पाई, मुझे इस शब्द की लाइन ये समझ में आई, मेरा भाव वही है। गुरु कृपांजन पायो मोरे भाई, राम बिना कुछ, राम बिना कुछ मानत नाही। गुरु कृपा अंजन पायो मेरे भाई, गुरु कृपा अंजन पायो मोरे भाई। राम बिना कुछ मानत नाही, गुरु कृपा अंजन पायो मोरे भाई। अंदर बाहर रामा रामा, जहाँ देखे वहीं पूरन कामा, जहाँ देखे वहीं पूरण कामा। गुरु कृपा अंजन पायो मेरे भाई, गुरु कृपा अंजन पायो मोरे भाई। जागत रामा सोवत रामा, सपने में देखे सीता रामा, सपने में देखत सीता रामा। गुरु कृपांजन पायो मोरे भाई। एका जनार्दनी अनुभवनी का, जहाँ देखे वहाँ राम सरीखा, जहाँ देखे वहाँ राम सरीखा। गुरु कृपांजन पायो मोरे भाई, गुरु कृपांजन पायो मोरे भाई। गुरु ही ब्रह्मा गुरु ही विष्णु, गुरुदेव महेश्वरा, गुरुवे साक्षात् परम ब्रह्मा, गुरुवे साक्षात् परम ब्रह्मा। तस्मै श्री गुरुवे नमः। गुरु कृपा अंजन पायो मोरे भाई, गुरु कृपा
कृपा अंजन पायो मोरे भाई, गुरु कृपा अंजन पायो मोरे भाई। राम बिना कछु मानत नाही, गुरु कृपा अंजन पायो मोरे भाई, गुरु कृपा अंजन पायो मोरे भाई। सबको बहुत बहुत प्रणाम। श्री साईं टीवी आपका चल करके जाए, घर घर में पहुँचे, लोगों के दिलों में राज्य करे और खूब आगे बढ़ो। इस एक सेवक के ऊपर प्रभु ने आपके माध्यम से अनुग्रह किया और भगवान की लीलाओं को, भगवान के गुणगान को आप सब तक पहुंचाने का प्रयास करवा दिया, पहुंचाने की कृपा कर दी। हम बहुत बहुत धन्यवाद करते हैं। जय श्री राधे।